దయచేసి అందరం కూర్చుందాం. చివరి మాటలతో మనం సెలవు తీసుకుందాం. కొద్ది నిమిషాలు ఓపిక కలిగి దేవునికి వాక్యాన్ని విందాం. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను కనుక మరొకసారి చప్పట్లు కొడుతూ దైవ సేవకులను ఆహ్వానిస్తాం. వాస్తవానికి ప్రోగ్రాం కొంచెం జిగ్జాగ్ అయింది. వాక్యానికి ముందే మనం సత్కారం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది. ఇవన్నీ కూడా కొంచెం జిగ్జాగ్ అయింది కాబట్టి దైవజనులు ఎవరు తొందరపడి వెళ్ళొద్దు. చివరిలో మనం సేవకుల్ని సత్కరించుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని సెలవు తీసుకుందాం. ప్రియ యవనస్తులారా, మరి నాకైతే ముగించడానికి 10 నిమిషాల టైం ఉంది కనుక నిలకడగా మెలకుగా ఉండండి. చాలా అద్భుతమైన విషయాల్ని యవనస్తులు మనకిచ్చారు. చాలా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నారు అంతే, కొంచెం బాగా అర్థం అవడానికి. జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో సినిమాలా చూపించారు. నేను లేఖనంలో నుండి ఒక్క మాటని గుర్తు చేయాలి, ఒక్క మాట. ఓకే, మరలా నేను ఇక్కడ నుండి సుదీర్ఘంగా కల్లూరు ప్రయాణం చేసి వెళ్ళవలసి ఉంది. అందుచేత యవనస్తులు ఎవరు అనే విషయాన్ని మనం చూసాం. ఇంకొక విషయాన్ని చూపించి నేను ముగిస్తా. యేసు ప్రభు ఒకసారి శిష్యుల్ని అడిగాడు, ఏమనంటే మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితే శిష్యుల్లో అంటే ఎక్కువ మంది వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు అడిగాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. అప్పుడు శిష్యుల్లో పేతురు లేచి అంటాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలిగినోడివి అన్నాడు. సో నిత్య జీవపు మాటలు మనం తీసుకొని వెళ్దాం. లేఖనంలో నుండి ఒక మాట నేను చదువుతాను. ఆదికాండం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 14వ వచనంలో, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. 24వ వచనం, అయితే ఈ పడుచు వారు భుజించింది తప్ప నాతో కూడా వచ్చిన ఆనీరు, ఎష్కోలు, మమ్రే అని వారికి ఏ భాగములు రావాలనో ఆ భాగములు మాత్రం వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. నేను చిన్న ప్రార్థన చేస్తా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు. అంటే అర్థమైందా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే అర్థమైందా? అంటే నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోండి, మధ్యలో లెక్కండి అని అర్థం. ఓకే, అది కూడా మీకు అవకాశం ఇస్తున్నా. అన్న ఏమన్నాడు, నేను ప్రార్థన చేయకుండానే ఇస్తున్నాను అన్నాడు. నేను ప్రార్థన చేసే అవకాశం ఇస్తున్నా, మీరు చక్కగా మధ్యలోకి లేవకూడదు, అది షరతు. ఓకే, నేను చెప్పానుగా, నేను కరెక్ట్గా ఎంత అయింది టైం? 4:52 అయింది. నేను 5:15 ముగిస్తాను, 15 నిమిషాలు. ఓకే రైట్. అది కూడా కష్టం అనుకున్న వాళ్ళు ఇప్పుడే మళ్ళీ లేవకండి. 5:15 కరెక్ట్ చివరి ప్రార్థన చేస్తాను. చెప్తున్నాం కదా టైం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. ఎంతో శ్రమతో ప్రభు యవనస్తులకు అవసరమైన అనేకమైన విషయాల్ని తండ్రి బిడ్డలకు చూపిస్తూ వర్తమానాలు అందిస్తూ అనేక రీతులుగా బిడ్డలతో మీరు మాట్లాడారు. వందనాలు. ప్రయత్నాన్ని మీరు సఫలీకృతం చేస్తున్న దాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా అందరితో మాట్లాడే దేవుడవు, మాట్లాడుతూ ఉన్న దేవుడు. అనేక మంది యవనస్తులు రాగలిగారు, నీ యొక్క సత్యాలను తెలుసుకోగలిగారు ప్రభా. మరి కొద్ది నిమిషాలు మేము నీ సన్నిధానంలో ఉండబోతున్నాం. నీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి. నీ యొక్క ఉన్నతమైన ఆలోచన మాకు చెప్పండి. మేము ఎలాగూ బ్రతకాలో యవనస్తులుగా మాకు మీ జీవితం నుండి మాకు అందించండి. నిలబడిన దాసుడు నిజంగా బలహీనుడే, బలహీనమైన స్వరం కలిగి ఉన్నవాడే. నీ యొక్క ఉచిత కృపతో బలపరచండి. చేరిన ప్రజలు నీ ప్రజలు, నిలవబడిన దాసుడు నీ దాసుడు,
వాక్యము నీది, మాతో మాట్లాడండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ యవనస్తులారా, యవనస్తులంటే మొదటిగా దేవుని వాక్యం మనలో నిలుచుచున్నది గనుక యవనస్తులం. 2, దేవునితో ముఖాముఖిగా మన విషయాలన్నీ మనం చెప్పుకుంటున్నాం, చెప్పుకోగలం అంటివాడు యవనస్తుడు. అపవాదిని జయించడానికి సర్వాంగ కవచం ధరించుకున్న వాళ్ళం మనం యవనస్తులం. ఇక్కడ కూడా ఒక వాక్యం చదివే పాత నిబంధనలో అబ్రహాము తన దగ్గర 318 మంది యవనస్తులు ఉన్నారు. లోతు తన సహోదరుడైన లోతు చెరపట్టబడ్డాడని విని ఆ ఆస్తులన్నింటినీ రికవరీ చేయడానికి 10 మంది రాజుల్ని జయించడానికి అబ్రహాము తనతో పాటు యవనస్తులను తీసుకెళ్ళాడు. అంటే యవనస్తులు ద్వారా విజయం కలుగుతుంది. అందుకోసం అబ్రహాం తనతో పాటు 318 మంది యవనస్తులను తీసుకెళ్ళాడు. అయితే ఆ యవనస్తుల యొక్క లక్షణాలు మనం చూస్తే అద్భుతమైన లక్షణం అక్కడ కనబడింది. తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు, ఇంట్లో పుట్టి అలవర్చబడిన వాళ్ళనే తీసుకెళ్ళాడు, బయట వాళ్ళని తీసుకెళ్ళా. యేసయ్యతో పాటు మనం కూడా విజయులుగా నిలవాలంటే ఇంట పుట్టి అలవర్చబడిన వారమై ఉండాలి. ఇంట పుట్టి అలవర్చబడినవారు, దేవుని ఇంట్లో పుట్టినోళ్ళై ఉండాలి. ఎలా పుడతామండి మనం? దేవుని ఇంట్లో పుట్టడం అంటే ఎలాగా? దేవుని ఇంట్లో పుట్టకుండా మీకు యేసుక్రీస్తు ద్వారా విజయం ఎలా కలుగుతుంది మీకు? కనుక విజయం రావాలంటే ఖచ్చితంగా దేవుని ఇంట్లో పుట్టిన వారంగా ఉండాలి. మనం దేవుని ఇంట పుట్టాలంటే విశ్వాసం ద్వారా. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 12, 13, 14 వచనాలు చదివితే, తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారం ఇచ్చాడు అనుంది. అంటే అర్థం, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసంతో తండ్రి నేను నిన్ను నమ్ముకున్నాను, నీ మీదే ఆధారపడుతున్నాను, నువ్వు నా దేవుడు అని నమ్ముతున్నాను నేను అని దేవుని మీద విశ్వాసం ఉంచి, ఇంత క్రితం చాలా వాటి మీద విశ్వాసం ఉంచుతాం మనం, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన రక్తము ద్వారా, ఆయన ఇచ్చిన వాగ్దానం ద్వారా పిల్లలు అవుతారో వాళ్ళు ఇంట పుట్టినవారు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలు అలాగే ఆయన ప్రేమించాడు మనల్ని. ఎంత ప్రేమించాడంటే ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. అందుచేత మనము దేవుని పిల్లలమయ్యాం. కనుక దేవుని పిల్లలంగా మనం మార్చబడి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే విజయం. దేవుని పిల్లలు అయ్యారా మీరు? అలాగైతే విజయం దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా, ష్యూర్. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన పిల్లలంగా మనమందరం కూడా ఆయన ఇంట్లో ఉన్నాం. మనం ఆయన పిల్లలమే అన్నాడు యోహాను, పిల్లలము కాదు, మనం ఆయన పిల్లలమే. ఎంత కన్ఫర్మేషన్! కనుక ఈ కన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే, మనలో దేవుని పిల్లలమని పిలువబడ్డానికి 3 ప్రధానమైన వనరులు ఉంటాయి. ఆ 3 వనరులు ఉంటే మనం దేవుని పిల్లలం అని రుజువు. యోహాను మొదటి పత్రిక ఇందులోనే 5వ అధ్యాయం 7వ వచనం, సాక్ష్యమిచ్చువారు 3, నీళ్లు, రక్తము, ఆత్మ. ఈ 3 మనల నుండి సాక్ష్యం ఇస్తాయి దేవుని పిల్లలని. దేవుని పిల్లలంటే సిలువ వేసేసుకుంటేనే, మంగళసూత్రంలో సిలువ ఉంటేనే, ఉంగరాల్లో సిలువ గుర్తుంటేనే దేవుడి బిడ్డలం అవ్వం. 3 సాక్ష్యం ఇవ్వాలి. ఒకటి
ఆయన వాక్యం మనల్ని వెలిగించాలి. అక్కడ నీళ్లు అని ఉంది. నీళ్ళు అంటే వాక్యం అని అర్థం యోహాను యొక్క పరిభాషలో. యోహాను తన స్వార్థలో కానీ ఎక్కడైనా నీళ్ళని వాక్యంతో పోల్చి చాలా అద్భుతంగా రాస్తాడు. యోహాను స్వార్థ తీసుకోండి పోని, యోహాను స్వార్థలో మొదటి అధ్యాయంలో నీళ్లతో ప్రారంభిస్తాడు బాప్తిసం గురించి. రెండో అధ్యాయంలో కానా విందులో నీళ్ల గురించి మాట్లాడతాడు. మూడో అధ్యాయంలో నికోదేము దగ్గర నీళ్లు మాట్లాడతాడు. నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర నీళ్లు మాట్లాడతాడు. ఐదో అధ్యాయంలో బెతస్తా కొనేటి దగ్గర నీళ్లు మాట్లాడతాడు. ఆరో అధ్యాయంలో యేసు ప్రభు పడవలో వెళుతూ అని నీళ్లు మాట్లాడతాడు. ఏడో అధ్యాయంలో వాని కడుపులో నుండి జీవజల ఊటలు. ఇలాగా వాక్యాన్ని నీళ్లతో పోలుస్తూ యోహాను చాలా అద్భుతంగా రచన ఉంటుంది. యోహాను రచనలు అద్భుతంగా ఉంటాయి. కనుక మనల్ని సాక్ష్యం ఇచ్చేది నీళ్ళంటే బాప్తిసం అని కాదు. ఒకటి వాక్యము, రెండవది రక్తము, మూడవది పరిశుద్ధాత్మ. వాక్యం నీలో ఉండి సాక్ష్యం చెప్పుద్ది. రేపొద్దున పరలోకంలో నిలబడితే మనలో ఉన్న వాక్యం సాక్ష్యం, మనలో ఉన్న యేసే రక్తం సాక్ష్యం. ఎందుకంటే రక్తం మనల్ని కడిగి నీతిమంతులను చేసింది. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 5:9 ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇందాక మనం చదివిన యోహాను మొదటి పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. కనుక 7వ వచనం ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమైందేమో. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక మనలో నుండి సాక్ష్యం ఇచ్చేది వాక్యము, రెండవది రక్తము, మూడవది పరిశుద్ధాత్మ. ఆత్మ మనలో నుండి సాక్ష్యం ఇస్తాడు, మనలో నుండి సాక్ష్యం ఇస్తాడు. కనుక దేవుని పిల్లలం మనం అని అనడానికి అదే గుర్తు. ఈ మూడు మన లోపల ఉంటాయి. అంటే మీకు అర్థం అవడానికి చెబుతాను. మన జీవితాలు వెలిగించడానికి వాక్యం, మన జీవితాలు కడగడానికి రక్తం, మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ. దట్ ఈస్ ద ప్రాసెస్, దట్ ఈస్ ద ప్రాస్పరిటీ ఇన్ క్రిస్టియానిటీ. అది గుర్తు తెచ్చుకోవాలి. కనుక మనం ఇంట పుట్టాలి. అక్కడితోనే సరిపోయిందా? ఇంట్లో పుట్టేస్తేనే రండి యుద్ధానికి అని అనలా అబ్రహాం. అక్కడ రాయబడి ఉంటుంది 14వ వచనంలో, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన అనే పదం కనబడుతుంది. అలవరచబడడం అని ఇంగ్లీష్ ట్రైన్డ్. ట్రైనింగ్ అవ్వాలి. యుద్ధంకి వెళ్ళాలంటే ట్రైన్డ్. ఖచ్చితంగా యుద్ధం చేయాలంటే యుద్ధ సూత్రాలు తెలియాలి. యుద్ధ సూత్రాలు తెలియకుండా గాలికై పోరాడినట్లు నేను పోరాడుటలేదు అన్నాడు పౌలు. కనుక ఏదో పోరాడేవాడు ఏదో గాలికి ప్రయాసపడుతున్నట్లు పడకూడదు. ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. విజయం కోసం మనం చేసే ప్రతి కార్యానికి ఒక అర్థం, పరమార్థం. బికాజ్ ఆఫ్ ట్రైనింగ్. అందుకని దేవుడు ఆత్మతో మనకి ట్రైనింగ్ ఇస్తాడు, అభ్యాసం ఇస్తాడు. ప్రతిరోజు మనం అభ్యసించాలి, ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలి. కనుక దేవుని పిల్లలు విజయాన్ని పొందుతారు, ఖచ్చితంగా పొందుతారు. అయితే ఆర్ యు ట్రైన్డ్? నువ్వు అభ్యసిస్తున్నావా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? క్వైట్ టైం ఉందా మనకి? వ్యక్తిగతంగా ఎవరన్నా చెప్పిన తర్వాత చెప్పిన వాటిని మనం రిఫర్ చేస్తున్నామా? కొన్ని ఆధారితమైన వాటిని మనం తీసుకుంటున్నామా? ఇదంతా కూడా మనకు అవసరం. కనుక మన జీవితాలకు దేవుడు అవసరమైన విషయాల్ని ట్రైన్ చేయమంటున్నాడు. అభ్యాసం చేసుకోవాలి. అది కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి. అభ్యాసమే కుసువిద్య. అభ్యాసం చేస్తే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది మనకే కదా. అది కొంచెం కష్టం అనిపించినా మంచి రిజల్ట్ ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అందులో ఇలా ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడుతుంది,
సంతోషకరంగా కనబడదు. అంటే ఇలా కూర్చోవటం, ఇలా వినటం, ఇలా ప్రాక్టీస్ చేయటం, ఇలా బైబిల్ చదవటం, ఇవన్నీ కూడా కొంచెం దుఃఖకరమే కొంచెం. కానీ ఈ అభ్యాసం మనకుంటే ఏమంటాడు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుంది. అది మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే నీతి, నీతి అంటే సరిగ్గా నడవడం అని అర్థం. నీతి అనే పదానికి రైట్ చూస్నెస్ ఇస్ ద రైట్ పాత్ అని అర్థం. సరిగ్గా నడవటం అనే రిజల్ట్ వస్తుందంట, సమాధానం అనే రిజల్ట్ వస్తుందంట. ఎప్పుడు ట్రైన్ అయినప్పుడు. ఎవడరా యవనొస్తాడనంటే ట్రైనింగ్ అవ్వాలని అర్థం. ట్రైనింగ్ అవ్వాలి. ఆర్ యు ట్రైన్? మీకు ఆ ప్రాక్టీస్ ఉందా? చిన్నప్పటి నుండి చదువుతాం మనం. అనగనగరాగమతిశ ఇల్లుచునుండు తినగ తినగవేమో తీయనుండు. అనగా అనగా రాగం అదే బాగా అవుతుంది. తినగా తినగా వేపాకు ప్రతిరోజు తింటున్నా, జామ చిగురు ప్రతిరోజు తింటున్నా వగరగా అనిపించదు. సాధనమున పనులు సమకూరు ధరలోన. పద్యాలు బాగానే అభ్యవుతారు కానీ బైబిళ్ళే చదవరు. కనుక సాధన చేస్తే సమకూరుతాయి ధరలో. నువ్వు అనుకున్న వాటిని సాధించగలవు. విజయం దేవుని ద్వారా మనకు కలుగుతుంది. అది దేవుడు మనకిచ్చే ప్రిన్సిపల్. అంచేత ఏంటంటే ఇది చివరిది. ఎవడు యవనస్తుడు అంటే అలవరచబడి ఇంట పుట్టుంటే వాడు యవనస్తుడు. వాళ్ళని తీసుకెళ్తాడు దేవుడు. తనతో పాటు తీసుకెళ్లే వాళ్ళు ఆ లక్షణాలతో ఉంటారు. దేవుడు విజయం ఇస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అందులో ఇలా ఉంటుంది, అయినా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక అంటాడు. యేసుక్రీస్తు ద్వారా విజయము మనకు అనుగ్రహించుచున్న దేవునికి. సో విక్టరీ త్రూ క్రైస్ట్ అని అర్థం. యేసుక్రీస్తు ద్వారా విజయం. కనుక మనకి శత్రువులు 4 ఉంటారు. ఈ 4 శత్రువుల్ని జయించాలి మనం. ఒకటి శరీరం జయించాలి, రెండవది లోకాన్ని జయించాలి, మూడవది సాతానుగాన్ని జయించాలి, నాలుగవది మరణాన్ని జయించాలి. ఈ 4 శత్రువులే. ఈ 4 ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు మన మీద, ఎప్పుడు దాడి చేస్తారు. కనిపించే శత్రువులు 2, కనిపించని శత్రువులు 2. కనిపించే శత్రువులు శరీరము మరణము, అదే శరీరము లోకము. కనిపించని శత్రువులు సాతాను మరణం. కనుక ఈ కనిపించే 2 శత్రువుల్ని జయించాలి, కనిపించని 2 శత్రువులను కూడా జయించాలి. ఈ 4టిని జయించినాడు యేసు ప్రభు. అందుకని దేవుడు ఏమన్నాడంటే యేసుక్రీస్తు ద్వారా మీకు విజయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం. జత దేవుడు మనకి విజయం ఈ 4 మీద విజయం ఇస్తాడు. నెంబర్ 1 మొట్టమొదటిది శరీరం. శరీరాన్ని జయించడానికి కోసం మెథడాలజీ ఏముంటుంది? ఒకటే శరీరాన్ని జయించాలంటే పరిశుద్ధాత్ముడు లోపలికి రావాలి. అప్పుడు ఆత్మ ద్వారా మనం శరీర కార్యాలని జయిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు, జయిస్తారు. నెరవేర్చరు. తాగాలని అనిపిస్తుంది, రసన తాగితే సరిపోద్దండి, కుదరదు, తాగాల్సిందే. నాకు మందు చూసారా? మందు యజమానుడా, నీ తిండి యజమానుడా, నీ సెల్ ఫోన్ యజమానుడా, ఎవడు నీ యజమానుడని చక్కని రూపకం వేశారు. కనుక దాన్ని జయించడానికి ఒకటే మెథడాలజీ. శరీరాన్ని జయించాలంటే పరిశుద్ధాత్ముడు లోపలికి రావాలి, అంతే. పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తే నువ్వే మర్యాద కంట్రోల్ అవుతావు. బైబిల్లో రుజువు ఉంది. తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనం. తిమోతి 2వ పత్రిక 1:7 ఇలా ఉంటుంది, దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చనే కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలా, అంతే. శక్తి, ప్రేమ కలిగిన, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. నీ కళ్ళు అప్పుడే మూతపడతాయి ఇక చూడకుండా.
నువ్వు తినకుండా నీ నోరు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుద్ది. కనుక తిమోతి 2వ పత్రిక 1:7 చెబుతాడు, పరిశుద్ధాత్ముడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. సో కనుక శరీరాన్ని జయిస్తాం మనం, ఆత్మ ద్వారా శరీరాన్ని జయిస్తాం. ఓకే, జవాబు వచ్చింది. రెండోది లోకాన్ని జయించిన యేసుప్రభు నేను జయించాను అన్నాడు. కనుక మీరు భయపడకండి, నేను జయించానని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. లోకాన్ని యేసయ్య జయించాను అని అన్నాడు. ఇప్పుడు మనం అడగాలి, ఎలా జయించాలి ప్రభువా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు నాకు పుట్టారు కదా, మీరు కూడా జయిస్తారు అన్నాడు. యోహాను మొదటి పత్రిక, అన్ని యోహానులను చూపెడతాను. అందుకే యోహాను మొదటి పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించేది మీ విశ్వాసమే. లోకం జయించడం అంటే అర్థం ఏంటి? ది గ్రేట్ అలెగ్జాండర్ లాగా గుర్రాలు వేసుకొని జయించడం కాదు. లోకం జయించడం అంటే కింద చెబుతాడు, ఎక్కడే యోహాను మొదటి పత్రికలో, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఈ మూడింటిని విశ్వాసం ద్వారా జయిస్తాం. లోకాన్ని విశ్వాసం ద్వారా జయిస్తాం, శరీరాన్ని ఆత్మ ద్వారా జయిస్తాం. ఎస్, దేవుడు నన్ను నడిపిస్తాడు, అంతే, అగ్నిలో దోచేస్తాం అన్నాడు. రెండాళ్ళు విశ్వాసంతో చెప్పారు. దానియేలు గ్రంథం 3:16-17, రాజా ఇందును గురించి నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు లేదు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అగ్నిగుండంలో నుండి. ఒక్కవేళ రక్షించకపోయినా కూడా మేము ఆ పనికి వాళ్ళ పని చేయం. డైరెక్ట్. ఎంత ఫెయిత్ అండి! దేవుడు ఏదైనా నీ కోసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో విశ్వాసం ఉండాలంతే, విశ్వాసం ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6, హెబ్రీ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతకే వారికి ఆయన ఫలం దయచేస్తాడని నమ్మవలేను కదా అంటాడు పౌలు. కానీ విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం ఉండాలి? నాకు అన్ని విజయం ఇస్తాడైనా, అంత విశ్వాసం ఉండాలి. సో ఇది రెండవ విజయం. ఒకటి శరీరం మీద విజయం, రెండవది లోకం మీద, అంటే కనిపించే శత్రువుల మీద విజయం. ఇక కనిపించని శత్రువులు ఇద్దరు ఉన్నారు. ఒకటి సాతాను. ఇందాక మనం చూసాం సాతాను గాడిని ఎలా జయించాలా. సాతానుగాడి యొక్క అనుచరులందరినీ మనం జయించగలం. అయితే సర్వాంగ కవచం ఉండాలి. సర్వాంగ కవచంలో అన్ని డిఫెన్స్ ఉంటే ఒక్కటి ఎఫెన్స్ ఉంటుంది. ఎవరైనా చెప్తారా? అన్నీ తట్టుకునేవే, ఒకటి మాత్రమే సాతానుగాడిని సావగొట్టేది, అది ఖడ్గం. వండర్ఫుల్. అన్నీ తట్టుకోకటమే డిఫెన్స్ మెకానిజం. అది వాడు అగ్ని బాణాలు వేస్తాడు, విశ్వాసం తాపుతాం, మనం పడిపోకుండా సత్యం బెల్ట్ పెట్టుకుంటాం. ఆడు ఆలోచనలు పనికి వాళ్ళని పుట్టించకుండా రక్షణ కవచం ఉంటుంది. ఆడు మన గుండె వేగాన్ని పెంచకుండా, రకరకాలైన టెన్షన్స్ మనకు రాకుండా నీతి అనబడిన బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాం. ఇవన్నీ డిఫెన్స్ మెకానిజం. కానీ ఒకటి ఉంది, వాక్యం అనే కత్తి. దాంతో అన్నీ వాక్యం ఎక్కువ చదవాలి, ఎక్కువ చదువుతాను. నేనైతే ఎక్కువ వాక్యం చదువుతాను, చాలా పుస్తకాలు చదువుతుంటాను. దీనికి సంబంధించిన వాక్యం ఎక్కువ చదువుతా. వాక్యం ఎప్పుడు హృదయంలో ఉండగలగాల, ఎక్కువ ఉండగలగాల మన హృదయాల్లో. సందర్భానుసారంగా వాక్యం గుర్తుకు రావాలి, అన్నీ గుర్తుకొస్తూ ఉండాలి. మనకు అదే పని అయినప్పుడు ఏం చేద్దాం, ఎక్కువసార్లు చదువుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ పాఠం ఈజీగా చెప్తాం మనం, అంతే. చాలాసార్లు అడిగారు నన్ను, మెమరీకి మెథడ్ ఏంటని. చవనప్రాస తింటే, సరస్వతి లేహ్యం నాకితే, హార్లిక్స్ అనేది బాగా తాగితే మెమరీ వస్తుంది. ఇవన్నీ పచ్చి అబద్ధాలు, అవి ఎక్కడ రుజువు చేయబడలేదు. అందుకని అక్కడ కింద రాస్తాడు అనమాట, షరతులు వర్తిస్తాయని. ఒకటే రుజువు. మెమరీకి చాలా మెథడ్స్ ఉంటాయి. అంటే మెమరీ పెంచుకోవడానికి మందులు లేవు, సాధనతోనే జరిగేది. అందులో మొట్టమొదటిది ఇదే, ఎక్కువసార్లు చూసింది ఎక్కువసార్లు గుర్తుంటుంది, అంతే. మనసు పెట్టి చేసింది మనసులో ఉంటుంది. మనసు పెట్టి చదవాలి, మనసు పెట్టి రాయాలి. డ్రాయింగ్ అయినా, గ్రాఫ్ అయినా, లెక్కలైనా, ఏ అయినా మనసు పెట్టి చేయాలి, మనసు పెట్టి చదవాలి. ఏదో చదివామని కాదు, అప్పుడు ఉంటుంది. మూడవది, సాతాన్ని మనం సర్వాంగ కవచం ద్వారా జయిస్తాం. అపవాదిని జయిస్తాం, ఖచ్చితంగా జయిస్తాం. అపవాదికి దేవుడంటే భయం, దేవుని పిల్లలంటే కూడా భయమే. అందుచేత మీరు అవకాశం ఇస్తే అపవాది, అందుకని ఏమంటాడు, అపవాదికి అవకాశం ఇవ్వకండి అన్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం.
అపవాదికి అవకాశం ఇవ్వకూడదు మనం. అది 3వ సూత్రం. ఇక 4వది మరణం. మరణం. దేవుని పిల్లలు, నమ్మిన పిల్లల్ని దేవుడు మరణం అనే పదం వాడలేదు, నిద్ర అన్నాడు. చేత దేవుని నమ్మిన వాళ్ళు నిద్రిస్తారు. లాజరు నిద్రపోతున్నాడు, లేప వెళ్తున్నాను అన్నాడు. దేవుని నమ్మిన పిల్లలకి మరణం ఇక ఉండదు అంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైనా ఉండదు. మీ మీద మరణం పెత్తనం చేయదు, మరణం మీ మీదకి వచ్చి దాడి చేయదు. ఎందుకంటే మరణాన్ని జయించిన యేసుక్రీస్తు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని మరణపు ముళ్ళును విజయంగా ఆయన మార్చి మనకు కూడా విజయం ఇచ్చి, ఎక్కడ కన్ను మూస్తే అక్కడ ఉంటాం మనం సాగు భయపడటమేంటి. కనుక నాకు 4 యాక్సిడెంట్లు అయినాయి ఇప్పటివరకు. 2 యాక్సిడెంట్లు చాలా తీవ్రమైన కారు యాక్సిడెంట్లు అయ్యి, 2 యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్లు, అవి కూడా సేవలోనే అయ్యాయి. తల పగిలిపోయింది, శరీరంలో చాలా భాగాలు చీల్చబడ్డాయి. చచ్చిపోతానేమో అని అనుకున్నాను. కానీ దేవుడు మరణానికి అప్పగించకుండా దేవుడు సజీవుల లెక్కలో ఉంచడానికి గల కారణం, సజీవులే కదా నాయన నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడినై నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, అనేక మందికి సాక్షి ఉంటున్నా అని చెప్పడానికి దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు. అంచేత ట్రైన్డ్. ఆర్ యూ ట్రైన్? నువ్వు అలవర్చబడ్డావా? నీ శత్రువులు ఎవరో తెలిసిందా? వాళ్ళని జయించడానికి మెథడాలజీ తెలిసిందా? యేసుతో ఉంటే నీకు మరణమే కలేదు. యేసుతో ఉంటే నువ్వు జయించిన వాడివే. ఈ 4 శత్రువులు. యుద్ధానికి వెళ్ళేవాడు తన బలం ఎంతో తెలుసుకోవాలి, ఎదటోడి బలం ఎంతో తెలుసుకోవాలి. యుద్ధానికి వెళ్ళేవాడు తన బలహీనత ఏంటో తెలుసుకోవాలి, ఎదటోడి బలహీనత కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ప్రిన్సిపల్స్, వార్ ప్రిన్సిపల్స్. యుద్ధానికి వెళ్ళాలి. నీ బలం ఏంటి? నీ బలం ఎంత? నువ్వు శక్తిమంతుడివేనా? అది నీ బలం. రేటింగ్ స్కేల్ నువ్వు చెక్ చేసుకోవాలి. అంటే నువ్వు నిజంగా దేవునితో చెప్పుకుంటున్నావా? నిజంగా వాక్యాన్ని కలిగి ఉన్నావా? నిజంగా శత్రు అయిన సాతాన్ని జయిస్తున్నావా? నిజంగా ఇంట్లో పుట్టావా? నిజంగా ఆర్ యూ ట్రైన్డ్? అలా అయితే నువ్వు శక్తిమంతుడివే, గెలుస్తావు, సమస్య లేదు. ఏసై పక్కన నిలుస్తావు నువ్వు, అంతే. నిన్ను నువ్వు చూసుకోవాలి అర్థంలో, మనల్ని మనం చూసుకోవాలి. నేను మిమ్మల్ని ఎవరిని అంటలే, అక్కడ రాసుకోండి, అవునా కదా టిక్కు కొట్టుకోండి, లేకపోతే ఏసైతో చెప్పుకోండి, ఆయనే చేస్తాడు. కనుక ఎలాంటి జరుగుతుందో తెలుసా? ఒకసారి జంగారెడ్డి రండి, మా స్వార్థలు మీకు ఇక్కడ చెప్పడానికి రాలా నేను. మా ద్వారా జరిగే పరిచర్యలు పవర్ పాయింట్లు వేయించి మా జంగారెడ్డిగూడెంలో చిన్న బిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచరిస్తే టెటెటెటే అని చెప్పి వెనకాల మ్యూజిక్లు పెట్టి మీకు చూపించడానికి రాలా. యేసయ్య ఎంత గొప్పోడో చెప్పడానికి వచ్చి, యేసయ్య ద్వారానే విజయం. విక్టరీ త్రూ క్రైస్ట్. యేసు ప్రభు తప్ప ఎవడికి విజయం రాదు. దేవుడు మనకు అలాంటి బలాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. అద్భుతమైన మామూలు బలం కాదు. వారందరి చేతిలో అమూల్యమైన ఖడ్గం ఉన్నది. 149వ కీర్తన ఆఖరి చరణం, 149 ఆఖరి చరణం. అక్కడ రాయబడింది, వారి చేతిలో 2 అంచులుగా ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. దేవుని బిడ్డల భక్తులందరికీ ఘనత ఇదే. గుర్తుపెట్టుకోండి. మీకు ఘనత రావాలంటే, మీకు మెప్పు రావాలంటే, మీకు మహిమ రావాలంటే, మీరు విజయులుగా నిలవాలంటే, అందుకోసం మీరేం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు పంపిన ప్రవక్తలు ఏం చెప్తున్నారో, లేక దేవుడు పంపిన దాసులు ఏం చెప్తున్నారో, ఆయన దాసులు వచ్చి ఆయన దైవజనులు లేఖలను ఏం చెప్తున్నారో అది పాటించాలి. అప్పుడు మీకు సక్సెస్ అని ఉంటుంది. పాత నిబంధనలో చదువుతారా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20:20. దేవుణ్ణి నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరులవుతారు. ఆయన పంపిన ప్రవక్తలు చెప్పింది నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు. ఎంత అద్భుతమైన. ఆర్ యు సక్సెసర్? ఆర్ యు విన్నర్? నువ్వు నిజంగా సక్సెసర్వేనా, విన్నర్వేనా? చెక్ యువర్ పాస్పోర్ట్. నీ పాస్పోర్ట్ చెక్ చేసుకోవాలి. దాని ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు వరుసగా అడుగుతాడు, పాస్పోర్ట్ ఉందా? ఉందండి. ఎక్కడికి వెళ్తున్నా? పలానా కంట్రీ. టికెట్ ఉందా? ఉంది. రిటర్న్ టికెట్ ఉందా? ఉంది. ఎవరు పిలిచారు నిన్ను? ఎక్కడ ఉంటున్నావు నువ్వు? నీ జేబులో క్యాష్ 50,000 ఉందా?
ఎందుకు వెళ్తున్నావు నువ్వు? డీటెయిల్స్. ఏది ఇంటూ అన్న పంపడం, అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలా. దేవుడు కూడా దాడు. ఆర్ యు విన్నర్? నో లార్డ్. వై? నీకు బైబిల్ ఇవ్వలేదా? ఇచ్చారు. నీకు మందిరం లేదా? ఉంది. దైవజనుడు ఉన్నాడా? ఉన్నాడు. చెప్తున్నారా? చర్చికి వెళ్తున్నావా? ఎస్. ఎందుకు విన్నర్గా లేవు నువ్వు? అది మన దౌర్బల్యత. అన్నీ ఉన్నాయి, ప్రాక్టికల్ లేదు. అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ దాన్ గ్యాలన్స్ ఆఫ్ థియరీ. చెంచాడు ఆచరణ ప్రారంభించు కొండంత సముద్రం విషయాల కంటే. ఎన్ని అప్పచెప్పావు కాదు. 119వ కీర్తన అప్పచెప్తే చప్పట్లు కొట్టి 1116 ఇచ్చారు. యేసుప్రభువు నమ్ముకున్నావు అంటే లేదండి, నువ్వు అప్పచెప్పేస్తేనే దేవుడు సంతోషపడ్డా. నీ జీవితానికి అది ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలి. నక్క పిల్లి ఎదురుపడ్డాయంట. నక్క పిల్లిని అడిగిందంట, పిల్లి పిల్లి నీకు తప్పించుకునే మార్గాలు ఎన్ని తెలిసాయని. పిల్లి అందంట, నాకు ఒకే ఒక్క మార్గం తెలుసు నక్క బావా, శత్రువు వచ్చినప్పుడు చెట్టు ఎక్కేయటం తప్ప నాకేం రాదు. ఎచ్చమొఖమా, నీకు ఒకటే తెలిసేమో, నాకు 1001 తెలుసు అందంట నక్క. ఆశ్చర్యపోయి, చెప్తాను నేను. 371 అంటే తెలుసా శత్రువు వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పడం. 916 అంటే తెలుసా శత్రువు వచ్చినప్పుడు బురద చెమ్మడం. 714 అంటే తెలుసా శత్రు అని వరుసగా టెక్నిక్స్ అన్నీ చెప్తుందంట. ఈ లోపల అటువైపు ఒక హంటర్ వచ్చిందంట. ఆ హంటర్ చూసిన, అయ్యో మళ్ళీ చెప్పడానికి ఏదో వచ్చేస్తుంది అని టక్మని పిల్లి చెట్టెక్కేసిందంట. నక్క ఆలోచిస్తుందంట, 777 సూత్రం బాగుంటుందా, 936 సూత్రం బాగుంటుందా, 514 బాగుంటుందా, 317 బాగుంటుందా అని ఆలోచించుకునే లోపల ఆ హంటర్ నక్కను చంపి తినేసిందంట. ప్రశ్న మీకే, నక్కెందుకు చచ్చిపోయింది? నక్కెందుకు చచ్చిపోయింది? సూత్రాలు తెలియక 1001 తెలుసు నీకులాగా. 1001 టెక్నిక్స్ తెలుసు. ఎందుకు చచ్చింది నక్క? ఒకే ఒక కారణం, ప్రాక్టికల్ లేదు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునేవాడే రైట్ పర్సన్. ఎప్పుడైనా సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవాడే సరైనోడు. ఏంటి ఆ నిర్ణయం? బీ ప్రాక్టికల్. ప్రాక్టీస్ చేయటం నేర్చుకో. దట్ ఈస్ లాస్ట్. అలవరచబడి ఉండకపోతే ఎన్ని థియరీలు చెప్పినా శుద్ధ దండగా. ప్రాక్టికల్ మొదలు పెట్టుకోండి ఇప్పుడు నుండి అయినా. సక్సెస్ అవ్వకపోతే నన్ను అడుగు. నా జీవితం కూడా అలా సక్సెస్ అయింది. ఒకప్పుడు నేను ఒక మానసిక రోగిని, 11 సంవత్సరాలు మెడికేషన్లో ఉన్నవాడిని. అలోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లిపార, అసలు జమురుకాకులు, తాపావు, రక్తాలు, అన్ని ప్రయోగాలు. 5వ తరగతి నుండి తీవ్రం, 6వ తరగతి ఇంకా ఎక్కువ తీవ్రం. 7, 8 హాస్టల్లో పెడితే తగ్గుద్దని హాస్టల్లో పెట్టారు, ఉపయోగం లేదు. వాడిని జైనందరూ ఇంటికి పంపించేశాడు. 9వ తరగతికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ తీవ్రమైంది. క్లాసులో పడిపోవడం. హెడ్ మాస్టర్ అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. రే ఎత్తండి, రిక్షాలు పడేయండిరా, ఈ రోగిష్టుడికి చాకరీ చేయడానికి పాలేరులు అంటారు. మన శిఖమండి గారు ఎందుకు పంపుతున్నారా, వద్దని చెప్పండి ఆయన్ని అని. 10th క్లాస్ ఎగ్జామినేషన్కి అలా వెళ్ళాను. హిందీ పరీక్ష రాస్తున్నాను, ఫిట్స్ వచ్చేసింది. లెక్కల పేపర్ 2 ఫిట్స్ వచ్చేసింది. సైన్స్ పేపర్ 2 ఫిట్స్ వచ్చేసింది. 3 పరీక్షలు పోయాయి. వెంటనే రాయటానికి లేదు అప్పుడు ఆ రోజుల్లో. కంపార్ట్మెంట్లు సెప్టెంబర్ దాకా ఆగి సెప్టెంబర్ రాయటానికి తాడేపల్లిగూడెం సెంటర్ ఇచ్చారు. తీసుకెళ్తున్నారు, మధ్యలో ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. మళ్ళీ మార్చి జంగారెడ్డి ఎగ్జామినేషన్ ఫిట్స్ వచ్చేసింది. 10వ తరగతి 7 సార్లు పోయినాడు ఈ పాల్సన్ అన్న. 10వ తరగతి 7 సార్లు పోయినాడు. ఒక మానసిక రోగి ఇప్పుడు మానసిక శాస్త్రం ఎలా చదివాడు? ఒక అంతరంగాలు కృషించిపోయినాడు. అంతరంగం మీద ఎలా రీసెర్చ్ చేశాడు? నేను ఎందుకు బతుకుతున్నాను అనేవాడు ఎందుకు బతకాలి ఎలా చెప్తున్నాడు. దట్ ఈజ్ సక్సెస్. 7 సార్లు పోయినప్పుడు ఈ లోపల మా చెల్లి నన్ను దాటుకొని డిగ్రీలోకి వెళ్ళిపోయింది. మా చెల్లిని చూస్తున్నప్పుడు గుండె కరిగిపోయింది నాకు. బతుకు అనవసరం. మా చెల్లె నన్ను దాటుకొని వెళ్ళిపోయింది. నేను వేసుకునే ట్యాబ్లెట్లు 30 మింగేశా. చచ్చిపోవాలనుకున్న పాల్సన్న. సో హాస్పిటల్ వాళ్ళే మళ్ళీ బయట తీసుకొచ్చారు. ఎందుకు ఈ జీవితం? మనసా నిద్రపో, మరీ మీ తలంచ కథమరిచి నిద్రపో. లోకులు కాకులు అరిచారని, లోకమంతా ఏకమై వచ్చిందని నీ లోపాలు ఎత్తి చూపారు, బాధపడకో, మనసా నిద్రపో. ఇప్పటికీ ఉన్నాయి ఆ డైరీలు నా దగ్గర. సో అలా డైరీలో రాసుకున్నవాడు. సో ఒక మానసిక రోగి డాక్టర్ కర్రీ రామిరెడ్డి గారు మానస హాస్పిటల్ రాజమండ్రి ప్రతి 15 సంవత్సరాలకు వెళ్ళినోడిని, 15 రోజులకి ఒకసారి వెళ్ళినోడిని. అలోపతి, ఆయుర్వేదిక్ అన్ని వైద్యాలు కాల్చి కూడా చూశారు.
ఎన్నో ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. వెల్లుల్లిపాయ రసాల దగ్గర నుండి అన్ని ప్రయత్నాలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్ NIMH ఆ దగ్గర నుండి చిల్డ్రన్ హాస్పిటల్, ఆల్ హాస్పిటల్స్. ఒక డాక్టర్ అన్నాడు, గుంటూరు డాక్టర్, పేరు వద్దులే, ఆయన ఇలాగన్నాడు, మీ వాడికి 40 లోపు IQ అండి, ఇలాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు. ఆడి గుండీలు ఆడు పెట్టుకుని ఆడు అన్నం ఆడు తిని ఆడు తలాడు దూకోవటానికి తప్ప సమాజానికి పనికిరాడు. IQ 40 లోపు ఈడియట్స్ అంటారు. సమాజానికి పనికిరానోడి పాల్స్ అన్నాడు. ఎలా విజయుడయ్యాడు. కథ కాదు ఇది, సినిమా కాదు ఇది, కనుక రియల్ లైఫ్ కాదు ఇది, రియల్ లైఫ్. జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు తెలుసుకొని బలవంతులు కావాలా. అందుకొచ్చి నేను పెద్ద ప్రసంగికుడు, నేను రాలా, మిమ్మల్ని చప్పట్లు కొట్టించి ఉర్రూతులు పెంచడానికి రాలా. జీవితం అంటే ఏంటో తెలుసుకుంటే చాలు, మీరు జీవిస్తారు ఆ జీవితంలో. అది శక్తివంతమైన జీవితం. ఇలాంటి మీటింగ్ జరిగింది, నేను 7వ సారి పోయి ఉన్నాను. అప్పుడు ఆయన కర్ణాటక నుండి వచ్చి చెప్తున్నాడు, నీకు విజయం కావాలా, అలాగైతే దేవుడిని నమ్ముకో, దేవుడిని ఒకసారి చూడు, ఆయన అడుగు, ప్రభు నేను బలహీనుడు అని చెప్పు. అలా అంటే కడుపు రగిలిపోయింది. దేవుడు ఏం చేస్తున్నాడు, నేను కొట్టుకులాడుతుంటే ఆయన సంకలు కొట్టుకుంటున్నాడా, దేవుడికి అలా బుద్ధి ఉందా అనుకున్నా. వెంటనే గదిలోకి వెళ్ళాను. ఆయన మీటింగ్ అయిన తర్వాత ఎన్కౌంటర్ విత్ గాడ్, ఇక ముఖాముఖి. నేను అడుగుతుంటే ఆయన సమాధానాలు చక్కగా చెబుతున్నాడు. అన్నిటికీ జవాబు ఉంది, అన్ని ప్రశ్నలకి. మొట్టమొదటి ప్రశ్న, అసలు దేవుడికి బుద్ధి ఉందా అని అడిగా. అని అలా అడగకూడదు పల్సన్. బైబిల్లో ఇలాంటి ప్రశ్నే ఉంది. యెషయా గ్రంథం 29:16 చదువు తీశాను. అక్కడ, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికి మంటికి నీ భేదం లేదని ఎంచదగనా, రూపించబడిన వస్తువు రూపించిన వారికి ఇతనికి బుద్ధి లేదని అనవచ్చునా? దేవుడికి బుద్ధి లేదని అనొచ్చా? చేసినోడిని కుమ్మరోడితో నన్ను పిడత కింద ఎందుకు చేసావు, బాణ కింద చేయిపోయావా అని అంటదా? అంద కదా, అలా అనొచ్చా? ఓ, నా తప్పు నాకు అర్థమైపోతాను. అప్పుడు నేను అన్నాను, ఎందుకు తయారు చేశాడు దేవుడు? నిజంగా నేను అలా బడి ఏడుతుంటే వ్యాధితో దేవుడు ఎందుకు తయారు చేశాడు? ఆయన మళ్ళీ అన్నాడు, ఆయనకు పర్పస్ ఉంటుంది బాల్సన్. ఎఫెసీ పత్రిక 2:10 చదివాను. ఎఫెసీ 2:10, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మీరు క్రీస్తు యేసునందు సృజింపబడిన వారై ఆయన చేసిన పని. దేవుడు చేసిన పని, మీరు మంచి పనులు చేయడానికి కోసం దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. సరదాగా చేయలే దేవుడు. నువ్వు ఎలా ఉన్నా సరే ఒక మంచి కార్యం కోసమే దేవుడు చేశాడు. ఆ మంచి కార్యం ఎప్పుడు తెలుస్తుంది? ఆయన అడిగితే తెలుస్తుంది. లోకంలో తిట్టుకుంటా మందు తాగి సావటానికి కోసం కాదు, నేను ఎందుకు బతుకుతున్నానని దూరంగా పారిపోవటానికి కాదు, ఎవడో నన్ను ప్రేమించాడు నా బతుకు మార్చేస్తాడని ఆడ వెనకాల పడి పోవటానికి కాదు, జీవితాన్ని జీవితంగా అనుభవించడానికి, దేవుని శక్తిని మన జీవితంలో చూపించుకోవటానికి. ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నా. చిన్న స్వరంతో మళ్ళీ అడిగాను, 7 సార్లు పోయినోడు దేవుడికి ఉపయోగపడతాడా అని అడిగాను. వెంటనే ఆయన అన్నాడు, ఎస్ ఉపయోగపడతాడు. యెషయా గ్రంథం 43:7 చదివాను. అందులో ఎలా ఉంది, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వాళ్ళు, నాకు మహిమ రావడానికి కోసం నేను తయారు చేసింది, వీడైన విని కన్నారైన కారణాలు కాదు, నా మహిమ కోసమే నేను. ఎస్, అప్పుడు అర్థమైంది, ప్రభువా నీ మహిమ నా ద్వారా రావాలి. లవ్ యూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలిసింది. నేను కూడా నేను ప్రేమిస్తున్నా. నేను ప్రేమించకముందే నువ్వు ప్రేమిస్తున్నావంట, నా కోసం ప్రాణం పెట్టావంట, నువ్వు రక్తం కార్చావంట, నా కోసమేనంట, నన్ను శక్తిమంతుడిగా నిలపడానికి. ఎస్, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకున్నా. ఆయన నన్ను క్షమించాడు. ఎంత తేలికయ్యాను, మామూలు తేలిక కాదు. నా పాపాన్ని ఆయన ఆ రుణపత్రాన్ని మేకులతో సిలువకు కొట్టాడు, దాని మీద నా చేవ్రాతను తుడిచేశాడు, అర్థం లేకుండా ఎత్తేసాడు, నా పాపాలు క్షమించాడు. బైబిల్ చదువుతుంటే అర్థమైంది. కొలస్సే పత్రిక 2:13-15 నా జీవితంలో జరిగింది. నిజంగా దేవుడు నన్ను తన రక్తంతో కడిగి తన ఆత్మలో, నా ఆత్మలో ఉంచి ఒక ఆదరణ ఇచ్చాడు. చాలా తేలికయ్యాను నేను ఆ రోజు. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కన్నీళ్లతో యేసయ్యను ఒప్పుకున్నాను, ఆయన నా రక్షకుడికి అంతే నేను చేశాను. ఆ తర్వాత తెల్లారి మీటింగ్లో సాక్ష్యం ఇచ్చాను. నాలో చాలా చైతన్యం, ఎంత మార్పు, మామూలు మార్పు కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను నడిపిస్తాడు. అచంచలమైన విశ్వాసం. 8వ సారి పరీక్ష రాయటానికి వెళ్ళాను, 10th సార్. చాలా ఎక్సైట్మెంట్తో రాశాను, పాస్ అయ్యాను. చాలా మహానందం. ఆనందం తెలియదు, 7 సార్లు పోయినోడికే తెలుసు. 8వ సారి పాస్ అవడం అనేది ఎలాగుంది. ఇంటర్మీడియట్ నిడదోలు జాయిన్ అయ్యాను. సీనియర్ ఇంటర్లో ఉండగానే యాన్యువల్ కాంపిటీషన్ పెట్టారు. యాన్యువల్ డేకి చాలా ఆటలో పాల్పొందాను. 3 ఆటల్లో కాలేజీ ఫస్ట్ వచ్చాను నేను. నాకు ఆశ్చర్యం కలిగింది. డిబేట్ ఎస్ఆర్ఎక్ ఎలక్ట్యూషన్స్లో
నాకు అప్పుడు అర్థమైంది, ఆ మూడింటికి బుర్ర కావాలి. ఇంత క్రితం ఎక్కువ మాట్లాడితే ఫిట్స్ వచ్చేది. ఎక్కడిని వాయిస్ ఎన్నోసార్లు పడిపోయాను, ఎన్నోసార్లు సైకిల్ మీద ఎన్నోసార్లు పడిపోయాను. అలాంటిది ఆ 3 కాంపిటీషన్స్లో నేను ఫస్ట్ వచ్చినప్పుడు అర్థమైంది, నాకు దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు అని. జ్ఞానం ఆయనే, ఆయన పేరే జ్ఞానం. కొరింథీ 1:31 ఆయనే జ్ఞానం. ఆ తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ జాయిన్ అయ్యాను, భీమవరంలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అన్ని కాంపిటీషన్, ఎక్కడ కాంపిటీషన్ జరిగినా చుట్టూరు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ అన్నిటికీ పాల్పొందుతూనే ఉన్నాను నేను. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా 28 సర్టిఫికెట్లు నేను నా దగ్గర. డిబేట్, ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్, డ్రామాటిక్స్, మోనో యాక్షన్, మైమ్, సింగింగ్, మ్యూజిక్ అన్నిట్లో ఉన్నాను. ఢిల్లీ పంపించారు నన్ను సెకండ్ ఇయర్లో. ఢిల్లీలో 16 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను నేను. ఆశ్చర్యం. అప్పుడు రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు, ఈయనుంటారు మీరు, జ్ఞాని జైల్ సింగ్ గారి పేరు. ఆయన నాకు అవార్డు ఇస్తున్నప్పుడు ఆశ్చర్యపోయా. గల్లీల్లో పడిపోయేవాడు ఢిల్లీ వరకు ఎలా వెళ్ళాడు, ఓడిపోయినోడు ఎలా గెలిచాడు. శక్తి, అలాంటి శక్తి ఇస్తాడు దేవుడు. ఫైనల్ ఇయర్ జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్లో ఉన్నాను నేను. 21 యూనివర్సిటీ క్యాంపు పంపించారు ఢిల్లీ, నేషనల్ క్యాంప్. అది మన స్టేట్ నుండి 11 మంది వెళ్ళారు, అందులో నేను కూడా ఒకడిని. జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ యూనివర్సిటీలో జరిగింది. 21 యూనివర్సిటీల్లో 2 ఈవెంట్స్లో ఫస్ట్ వచ్చాను నేను. ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్రపతి అప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు ఈ విన్నర్స్ అందరినీ భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. ప్రోటోకాల్ చెబితేనే ఆశ్చర్యం. రాష్ట్రపతితో వాళ్ళు ఇచ్చిన కోట్లు వేసుకొని భోజనానికి కూర్చున్నప్పుడు అనిపించింది, ప్రభువా బలహీనుడను బహుపాపిని, ధనహీనుడను దరిద్రుడను, ఏమి చూసి నన్ను వెదకి రక్షించినావు, ఎంత ప్రేమ నీది. ఎంత ప్రేమనైనా నేనేం చేయలే, ప్రతిరోజు బైబిల్ చదివి ప్రతిరోజు ప్రార్థన చేసి ఆయన చెప్పినట్టుగా చేశాను అంతే. ఎంత ప్రేమనైనా నువ్వు నా మీద. రాష్ట్రపతితో భోజనానికి కూర్చోబెట్టావు, రేపొద్దు నీతో పాటు నేను భోజనానికి కూర్చుంటా పరలోక రాజ్యంలో. ఒక శుభప్రదమైన నిరీక్షణ. డిగ్రీ మంచి క్లాసులో పాస్ అయ్యా. ఆ తర్వాత బీఈడీ జాయిన్ అయ్యాను గుంటూరు, కాలేజ్ ఫస్ట్ నిలిచాను. ఆ తర్వాత మానసిక శాస్త్రం చదివాను, డిస్టింక్షన్. ఆ తర్వాత నెల్లూరు కాంప్రహెన్సివ్ కాలేజ్ ఎంఈడి, అక్కడ కూడా అంతే మెరిట్ స్కాలర్ తీసుకున్నాను. ఆ తర్వాత రీసెర్చ్. ఆశ్చర్యం కదా, ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నాడు, సైకాలజిస్ట్ అయ్యాడు. ఒక అంతరంగాలు కృషించిపోయినాడు, అంతరంగాల మీద పరిశోధన చేశాడు. లోపల టెలిగ్రామ్ వచ్చింది డాడీ దగ్గర, యూఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అని. నీకు ఉద్యోగం వచ్చిందిరా, వచ్చి జాయిన్ అవ్వమని. వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను టీచర్గా జాయిన్ అయిన 3వ నెలకే నన్ను డిఆర్పీగా చేశాను, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్. కానీ టీచర్లు ఉన్నారా? ఎస్. యూఈఈ దగ్గర నుండి, ఎంఎల్ఎల్స్ దగ్గర నుండి, క్లాప్ మొత్తం ఇప్పుడు మొన్నటి వరకు జరిగిన అన్ని టీచర్ ట్రైనింగ్లకి రిసోర్స్ పర్సన్గా ఉన్నాను నేను. మీ ఎలిమెంటరీ స్కూల్లో 400 కథల పుస్తకాలు ఉంటాయి, అందులో 8 కథల పుస్తకాలు నేనే రాశాను. ఎన్ఆర్బిసి, ఆర్బిసి, రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు ఉంటాయి. స్కూల్ మానేసిన వాళ్ళకి స్పెషల్ బ్రిడ్జ్ కోర్సు పెడదు. ఆ పుస్తకాలు రాయటానికి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ రిసోర్స్ పర్సన్గా. 91 అజయ్ కలం మా కలెక్టర్, 92 మదన్మోహన్ రెడ్డి మా కలెక్టర్ ఉత్తమ వాలంటీర్ల అవార్డులు ప్రకటించారు. 2001 పూనం మాలకొండే మా కలెక్టర్ ఉత్తమ యువజన అవార్డు ప్రకటించింది. సిద్ధార్థ జైన్, వాణి మోహన్, వాణి ప్రసాద్, సంజయ్ జార్జు, భాస్కర్ వీళ్ళంతా మా కలెక్టర్లు. ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ సేవ, ఉత్తమ డిఆర్జీ, ఉత్తమ డిఆర్పి, ఉత్తమ సైకాలజిస్ట్, అత్యుత్తమ ప్రతిభా పురస్కార్ అవార్డు, 2 సార్లు ఎక్సలెన్సీ అవార్డు. నా గదిలోకి వస్తే 42 అవార్డులు కనబడతాయి. వీటన్నిటికంటే గొప్పది దేవుడు నన్ను కుమారుడా అని పిలవడం. వాటిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అవి నావి కాదు, నా దేవుడు నా చేత చేయించిన గొప్ప కార్యాలు అవి. సమాజానికి పనికిరనుడు సమాజానికి ఒక శక్తిమంతుడిగా నిలబడి, దట్ ఈజ్ సక్సెస్ స్టోరీ. వాట్ అబౌట్ యూ? అలాగే ఉంటావా? అలాగే బతుకుతావా? అలాగే ఉండాలనుకుంటున్నావా? అది నీ దౌర్బల్యత. వనరులన్నీ ఉండగా, శక్తి ఇవ్వడానికి దేవుడు ఉండగా, ప్రాసెస్ కూడా నీకు చెప్పబడి ఉండగా నువ్వు చైతన్యవంతుడు కావాలి. అందుకే ఈ కోడిక. ఎఫ్ఎస్సి పత్రిక మీద క్విజ్ రాసి ఉంటారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్. ఎఫెసీ పత్రికలో తన యందు, ప్రియుని యందు, ఆయన యందు, క్రీస్తునందు, క్రీస్తు యేసునందు అనే పదాలు ఎన్నిసార్లు ఉన్నాయో రాయండి, అన్నకు పంపండి. తన అన్ని ఎందే ఉంటుంది. అంటే ఆయనలో మనకున్న గొప్ప భాగ్యం చెప్పడానికి ఎఫెసీ పత్రిక అన్నిసార్లు రాస్తాడు. యందు అనే పదం అత్యధికంగా కలిగిన పత్రిక ఎఫెసీ పత్రిక. ఎంత గొప్ప భాగ్యం అది! ఈ 9 మంది కలెక్టర్లు 11 మంది మంత్రులతో అవార్డులు తీసుకున్నాను అనిపిస్తుంది అనమాట. అందుకనే నేను ఆ పాట రాసుకున్నాను. ఆ పాటను స్టీవెన్సన్ అనే చక్కగా ట్యూన్ చేశాడు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాదుగా నిలిచిపోవయా, మనసు మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. డైట్లో ఎన్నోసార్లు రీసెర్చ్ పర్సన్గా అన్నాను. వీళ్ళరా నేను గొప్పవాడని చెప్పట్లా, గొప్పతనాన్ని దేవుడు ఇస్తాడని చెప్తున్నా. నేను శక్తిమంతుడని చెప్పట్లా, శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు అని చెప్తున్నా. విలియం కేరీ భారతదేశంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. విలియం కేరీ చచ్చిపోయేటప్పుడు డఫ్ తన దగ్గరకు వచ్చినప్పుడు విలియం కేరీ అదే చెప్పాడు. విలియం కేరీ, నువ్వు అక్కడో ఎంత గొప్ప కార్యాలు చేయగలిగావా. భారతదేశంలో మొట్టమొదట పేపరు తయారు చేసి, భారతదేశంలో మొట్టమొదట ఇంకు తయారు చేసి, భారతదేశంలో మొట్టమొదటి ముద్రాలయం ఇక్కడ తయారు చేసి, భారతదేశంలో మొట్టమొదటి గ్రంథాలయాలు నువ్వే పెట్టి, భారతదేశంలో మొట్టమొదట ఆ ట్రైన్ని భారతదేశంలో రావడానికి, భారతదేశంలో మొట్టమొదటి సతీసాగమనాన్ని, భారతదేశంలో మొట్టమొదటి ఆడపిల్లల స్కూల్స్ని ప్రారంభించి ఇన్ని చేసావు అంటే వెంటనే విలియం కేరీ డఫ్ అలా అనకూడదు. డఫ్ నువ్వు విలియం కేరీ గురించి చెప్పుకో, వీటన్నింటినీ చేయించిన యేసయ్య గురించి చెప్పు అన్నాడు. నేను కూడా అలాగే సాక్ష్యం ఇస్తాను. మనందరి జీవితాలు సక్సెస్ఫుల్. గత 4 సంవత్సరాల క్రితం ఇంకా దేవుడు నాకు ఇంకా బలీయమైన, నువ్వు ఇంకా పరిచయం చేయాలయా, అన్ని మానిటరింగ్స్, ట్రైనింగ్స్ అన్నీ దేవుడు అంటాడు ఇంకా పరిచర్య చేస్తా ప్రభు. అలాగైతే నీకు అడ్డుగా ఉన్న తీసేసుకో. 4 సంవత్సరాల క్రితం నేను నా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. అందరూ అడిగారు అదేంటండి 70,800 రూపాయలు మీకు అద్భుతంగా వస్తాయి, బయట ఒక క్లాస్ ఇస్తే మీకు 20,000 ఇస్తారు, సైకాలజీ క్లాసు, ఎందుకండి అలాగా, మిమ్మల్ని ఎన్ని వాటికి కూడా ఎంత ఉపయుక్తం గవర్నమెంట్ కానీ పరిచయం ఎక్కువ చేయాలని, ఎందుకు చేయాలని యేసుప్రభు వస్తున్నాడు అని అర్థమైపోయింది. అన్ని సూచనలు మనకు కనబడిపోతున్నాయి. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభా నేను వెళ్ళి చెప్తా అంతే. ఆ ఉద్దేశంతోనే నాకు భార్య, 2 బిడ్డలు. పాప బీడీఎస్ పూర్తయింది, బాబు జైన్ డీమ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తున్నాడు. చిన్ని కుటుంబం, ఒక చిన్న కుటుంబాన్ని ప్రభు ఎంత బాగా ఆశీర్వదించాడు. నేను గొప్పవాళ్ళమని కాదు, శిఖామణి గారు కొడుకైనందుకు కాదు నేను పరలోక రాజ్యం వెళ్ళేది, యేసే నా సొంత రక్షగా అంగీకరించుకున్నందుకు, ఆయన మాట విన్నందుకు. అంతే. ఒక శక్తి కలిగిన దేవుని యొక్క దాసుడిగా చదువు. నేను మీకు కూడా చాలాసార్లు చదివాను నేను బైబిల్, మీరు కూడా చదవండి. మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. మిమ్మల్ని శక్తిమంతులు నిలబడకపోతే మీరు ఫస్ట్ నన్ను అడగాలి, తర్వాత ఎవరినైనా అడుగుతున్నారు. అలాంటి దేవుడు నేను శక్తిమంతుడిగా చేయడా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఓడిపోయావో అక్కడ గెలుస్తావు. భీమవరం మీటింగ్ అయిపోయింది, అప్పటికి 6 సార్లు ఫోన్ చేశాడు ఒక ఆయన, బాబు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి. ఏంటి ఇలాగా అని గబగబా వెళ్ళాను. ఆయన చెప్పిన రూట్ ప్రకారం. ఆయన మంచమే పడుకొని ఉన్నాడు, ఆయన మా హెడ్ మాస్టర్. వెంటనే ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయి. రేయ్ ఎత్తి ఈ రోగిష్టోడిని రిక్షాలకు పడేయండిరా, ఈ రోగిష్టోడికి చాకరీ చేయటానికి మన పాలేరులమంటరా జేమ్స్ మాస్టరు అన్నాను. నేనే బాబు. వెంటనే ఆయన అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఈ రోగిష్టోడిని ఎందుకు తీసుకొస్తున్నారా, ఈ రోగిష్టోడు నాన్నకి చెప్పండిరా తీసుకురావద్దని. అలాగే నిలబడిపోయాను. బాబు నీ వర్తమానం విన్నాను, కొంచెం చేయి పెట్టి ప్రార్థన చేస్తావా అన్నాడు.
నేను ఏ నోరైతే రోగిష్ఠుడందో అదే నోరు ప్రార్థన చేయమన్నప్పుడు అడిగినప్పుడు అనిపించింది మన జీవితాలు విన్నరంట. అది టీచర్లకి ట్రైనింగ్ జరుగుతుంది, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏపీ అడిగాడు, పాల్సన్ ఏంటి అని, ఏమైంది? ఇదే గదిలో ఎన్నోసార్లు పడిపోయాను సార్. నేను 9వ తరగతి గదిలో ఎన్నోసార్లు పడిపోతే నన్ను రిక్షాలు వేసి ఇంటికి పంపించారు. కానీ ఇప్పుడు ఇదే గదిలో టీచర్లకు ట్రైనింగ్ చెప్తున్నాను నేను. వండర్ఫుల్ చేంజ్ ఒక్క దేవుడికే సాధ్యం. ఆర్ యు బిలీవ్? మిమ్మల్ని ఏం అడగల దేవుడు, నేను నమ్ముతున్నాను నాయన అంటే చాలు, నువ్వు నా లోపలికి రానాయన అంటే చాలు. నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా శక్తిమంతులుగా మార్చగలరు. ఆ పని చేద్దాం. యవనస్తులుగా లక్షణాలు గుర్తుపెట్టుకోండి. యవనస్తులు అంటే లక్షణాలు అవి గుర్తుపెట్టుకోండి. వాక్యము నీలో నిల్చడం, తన సంగతి తానే చెప్పుకోవటం, దుష్టుని జయించడం, ఆ తర్వాత ఆయన ఇంట పుట్టడం, చివరిది ట్రైన్ అలవర్చబడిన వాళ్ళు యవనస్తులండి. ఎస్ లార్డ్, నువ్వు చెప్పు నేను చేస్తా. ప్రతిరోజు సాక్ష్యం ఇవ్వడానికి ఇప్పుడు నేను ఇక్కడ నుండి సుమారుగా 186 కిలోమీటర్లు ఎంత ఉంది ప్రయాణం చేసి అక్కడికి రాత్రి మాట్లాడి మరలా రేపు నేను అశ్వరపేటలో వరుసగా ప్రతిరోజు ప్రభువు నన్ను అలా బలపరుస్తున్నాడు, నిన్ను కూడా బలపరచు. అది బిలీవ్. శక్తి కలిగిన దేవుని వాక్యం ద్వారా బలపరచబడి ఆయనలో మీరందరూ కూడా ఆయన మీద ఆధారపడి శక్తి కలిగిన దేవుని బిడ్డలుగా సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని సిద్ధపరచునుగాక. తలలో వంచని ప్రార్థన చేస్తాను. అందరూ తలలో వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఏర్పాటు చేసిన యవనస్తులారా మీరు బలవంతులు అని అద్భుతమైన అంశంతో మేము ఎలా బలవంతులం అవుతామో నీ ద్వారా, మా శత్రువుల్ని ఎలా జయిస్తామో నీ గురించి, మా వ్యక్తిగత జీవితాల గురించి యుద్ధ సూత్రాలు తెలుసుకున్న వారమై ఆత్మీయ యవనస్తులకు ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించిన పాఠాలను బట్టి వందనాలు యేసయ్య. మా అందరి జీవితాలు అలా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకున్నారు. అందుకే సిలువలో వేలాడారు, అందుకే రక్తం కార్చారు. ఈరోజు నా జీవితాన్ని కూడా మార్చారు. చిన్నబిడ్డల పరిచర్యలో, యవనస్తుల పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సౌవార్థీకరణలో మీరు నన్ను బలపరిచిన తీరు సాక్షార్థమై ఈరోజు ఇక్కడ కూడా నీ దాసును బలపరిచింది దాన్ని బట్టి వందనాలు. ఇక్కడికి వచ్చిన యవనస్తులందరిని బట్టి స్తుతిస్తున్నాం, దైవజనులను బట్టి స్తుతిస్తున్నాం, చేతులు కలిపి ప్రార్థించిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. సమాధానంతో పంపించండి, మా ప్రయాణాన్ని కూడా ఆశీర్వదించండి. సతీష్ తన టీం చేస్తున్న పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కొరకు సాక్షార్థంగా నిలబడండి. మరలా మేము కలుసుకునే పర్యంతం కాపుదల్లో భద్రతలు ఉంచండి, సమాధానంతో పంపించండి, మహిమ పొందండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. చక్కటి సందర్భాలను మన వెనుకలో తీసుకొచ్చి ప్రభువుని మహింపరుస్తూ మనల్ని బలపరుస్తున్న దైవజనులకి మరొకసారి మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి చప్పట్లు కొడుతూ కార్యక్రమం ముగించుకుందామా? ఒకసారి సావుకులందరూ ఒక్కసారి పైకి వస్తానికి చిన్న సత్కారం చేసుకుని దీవెన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. సావుకులందరూ, వెనుకున్న వాళ్ళు కూడా, సావుకులు అందరూ పైకి వచ్చేయండి ఒకసారి. నాకు అర్థమైంది ఏంటంటే అనవసరంగా స్కిట్ పెట్టామనిపించింది, టైం చాలా పోగొట్టుకున్నామే అనిపించింది. అయినప్పటికీ దేవుడు ఎన్నో సందర్భాలను మన వెనుకల్లో తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ. ఈసారి ఇంకా సంపూర్ణంగా సర్వసత్యంలోకి వెళ్ళే ప్రయత్నంతో, ప్రార్థనతో ముందుకు వెళదాం. ఇంకా మనం మెళుకోగలిగి అనేక సందర్భాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సావుకులందరూ సావుకులు చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచుకుందాం.
కొంచెం దగ్గరగా మా పిల్ల ఎవరు కొడతారు ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలో ముగింపులోకి వచ్చేసాం ఆల్రెడీ. మీ ఆఫీస్ రూమ్లో ఉంచండి, మాకు నిత్యం ప్రార్థించండి. ప్రకారం దైవజనులు మళ్ళా మన మినిస్ట్రీలోకి రావాలి. అనేక సందర్భాలు సత్యం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ప్రియులారా. ఈ ఘనత ప్రభుకే. యేసుప్రభు గాడిదనెక్కి వెళ్ళాడు కదా. యేసుప్రభు గాడిదనెక్కి వెళ్ళినప్పుడు అందరూ గాడిద మీద బట్టలు పరిచి గాడిద కింద బట్టలు పరిచి తీసుకెళ్తున్నారంట. మరుసటి రోజున గాడిద ఆ వీధులకు వెళ్తుంటే అందరూ గాడిదని తరిమేస్తున్నారంట. గాడిదకి అర్థం కాలేదంట, నిన్నంతా నా మీద బట్టలు పరిచారు, నా కింద బట్టలు పరిచారు యెరూషలేము వీధుల్లో, ఏంటిదంటే గాడిద పిల్ల చెప్పిందంట, నిన్న నీ మీద యేసయ్య కూర్చొని ఉన్నాడమ్మా, అందుకోసమే నీ పైన బట్టలు నీ కింద బట్టలు అని అర్థమై ఉండొచ్చు. కింద కార్పెట్లు పైన షాల్స్ యేసయ్య ఉన్నప్పుడే, యేసయ్య లేకపోతే ఈ ఘనత లేదు. కనుక ఈ గాడిదలకు కూడా యేసయ్య ఇచ్చిన ఘనతను బట్టి మరోసారి దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరు లేచి నిలబడదాం, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మన మధ్యలో సోదరులు లాజరస్ గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు, పాలసనను ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, మీకు స్తోత్రాలు. నీ దాసుని నిలబెట్టి ఈరోజు ఎంతో అద్భుతమైన మాటలు మొదటి సెక్షన్లో అలాగే చివరి సెక్షన్లో ఎంతో అద్భుతంగా మాట్లాడి అనేక జీవితాలను ప్రభువా వెలిగించి ప్రభువా నీ కొరకు ఫలింప చేయాలని మీ ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద నిండారులుగా ఫలింపు దయచేయునుగాక. సహాయం చేయండి ప్రభువా. నీ దాసులు ఎంతో ప్రయాసతో ప్రభువా ఇదిగో ఈ కార్యక్రమాన్ని అంతటిని ప్రభువా ఎంతో చక్కగా జరిగిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కిషోర్ అన్న అలాగే తనతో కలిసి పనిచేస్తున్న టీం అంతటిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపండి. వాక్యం అందించిన పాల్సలన్నను ప్రభువా దర్శించి అనేక స్థలాలలో ప్రభువా మీరు ఊరేగిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకొనో బలపరిచి వాడుకుని కృప చూపించమని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గొర్రెల గొప్ప కాపరైన యేసు అని మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు తన దాసుని సంఘాన్ని సహాయపడిన దైవ జనాంగాన్ని దైవజనులను మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మీ అందరికి వందనాలు. ఆహ్వానం మన్నించి వచ్చిన దైవ సేవకులందరికీ